హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాంగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. సో నా ఫస్ట్ లాంగ్ వీడియో ఇదే అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, తెలుసు కదా మీకు. సో ఆ ఫాలోవర్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకు యూట్యూబ్ నుంచి ఈవెంట్కి మనకు ఇన్విటేషన్ వచ్చింది. సో దానికి వెళ్తున్నాను. ఫస్ట్ అయితే ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ నా వీడియోస్ నచ్చితే డెఫినెట్లీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మార్నింగే రెడీ అయ్యి టీ హబ్కి వెళ్తున్నాను అనమాట. హైదరాబాద్లోనే ఈవెంట్, నేను కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాను కాబట్టి నాకు చాలా దగ్గర అయిపోయింది అనమాట. సో ఇంటికాడ నుంచి మార్నింగ్ అంతా రెడీ అయ్యి టీ హబ్కి వెళ్తున్నాను. అసలు సిటీ లోపలికి వెళ్తుంటే అసలు నేను హైదరాబాద్లోనే ఉన్నానా అంత అనిపించింది. ఏమన్నా బిల్డింగ్స్ అవి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, అసలుకి ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు అనిపించింది అనమాట. సో ఫైనలీ అయితే ఇక్కడ రీచ్ అయిపోయాము. ఎన్నో అని ఒక ఫౌండేషన్ వాళ్ళు ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. సో నేనైతే టీ హబ్ దగ్గరికి వచ్చేసి నా ట్యాగ్ నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ మీ అందరికి ఎవరైనా యూట్యూబర్ చూస్తుంటే మీకు ఒక విషయం చెప్పాలి. సో నాకు తెలియకుండా నేను కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను ఈ వీడియోలో. ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఈవెంట్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు మనతో ఎవరైనా వస్తుంటే అది ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి టికెట్ అనేది తీసుకోవాలి, లేదంటే లోపలికి అలో చేయరు. ఎవరికైతే ట్యాగ్ ఉంటుందో వాళ్ళే లోపలికి అలో చేస్తారనమాట. సో టీ హబ్కి ఎంటర్ అయిపోయిన తర్వాత చూసారా, టీ హబ్ ఇది మొత్తం బిల్డింగ్ డెమో. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం టీ హబ్లో ఎంటర్ అవ్వడం కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ చూడడము నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఎస్పెషల్ ఏంటంటే కేసీఆర్ గారు దాన్ని నిర్మించడం ఇంకా గ్రేట్ అనిపించింది నాకు. అసలు ఎంత బాగుంది తెలుసా అసలుకి అది. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ అందరు యూట్యూబర్స్ వస్తుంటారు కదా, యూట్యూబర్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ అందరు ఆడికి వచ్చి ఫొటోస్ తీసుకోవడం, ఇంటర్వ్యూస్ ఇవ్వడము, లేదా అందరు కలిసి ఒకరినొకరు పలకరించుకోవడం, పిక్స్ తీసుకోవడం అలా జరుగుతుంది అనమాట. లోపలికి వెళ్ళగానే నాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే నేను ఫస్ట్ ఈవెంట్, ఇది నా ఫస్ట్ ఈవెంట్. నేను ఇప్పటివరకు ఒక ఈవెంట్ కూడా వెళ్ళలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. వెళ్ళగానే విస్మయ్ ఫుడ్ తేజ గారు కనిపించారు. నాకైతే ఒక్కసారి నా మైండ్ అలా ఉండిపోయింది అనమాట. తేజ గారు వచ్చారా, అసలు నేను వీడియోస్ చూస్తుంటే నా జీవితంలో ఎప్పుడైనా ఈయనను చూస్తానా, ఈయనతో మాట్లాడతానా అనిపించింది. బట్ ఫస్ట్ టైం ఆయన అక్కడ కలవగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పక్కన ఉన్న ఏ యూట్యూబర్ని పట్టించుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళైతే మాట్లాడి ఫొటోస్ కూడా తీసుకున్నాను. నాకంటే ఆయన పిచ్చి అనమాట అంతా. అసలు ఆయన వాయిస్ ఎంత బాగుంటుంది తెలుసా, ఎక్సలెంట్గా ఉంటుంది ఆ వాయిస్. మీరు ఎవరైనా చూడకపోతే విస్మయ్ ఫుడ్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అందరు యూట్యూబర్ ఉన్నారు. కవిరాజ్ అని మీకు ఫన్నీ వీడియోస్ చూస్తుంటారు కదా, ఈ అక్క కూడా బాగా వీడియోస్ తీస్తుంది. ట్రెడిషనల్ కానీ ఫన్నీ కానీ సూపర్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ నుంచి వచ్చారు. అంటే యూట్యూబరే ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియోస్ చేస్తుంటారు అనమాట. జాబ్కి సంబంధించింది, వ్లాగ్స్ చేయడం కానీ, ట్రైలరింగ్ కానీ, లేకుంటే ఫ్యాషన్ కానీ, ఏంటి ఇంకా రంగోలీ వేయడం. నా పక్కనే కూర్చొని అక్క రంగోలీ వేస్తుందంట, ఎంత బాగా వేస్తుంది తెలుసా వీడియోస్లో కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఈవెంట్ అయినా చాలా మెమరబుల్గా ఉండిపోయే ఈవెంట్ ఇది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నేను కష్టపడక ముందే నాకు ఒక ఈవెంట్ అవకాశం వచ్చింది. నేను ఇంకా ఎక్కువ కష్టపడితే నాకు ఇంకా మంచి మంచి ఆఫర్స్ వస్తాయి అనిపించింది. నాకైతే చాలా ఒక మోటివేషన్లా బాగా అనిపించింది. ఇక ఈవెంట్స్కి అయితే చాలామంది వచ్చారు గెస్ట్గా. సుమా అక్క, దిల్ రాజు గారు, బల్గం మూవీ డైరెక్టర్ గారు, ఐటీ మినిస్టర్, ఫౌండేషన్ చైర్మన్ చాలామంది వచ్చారు. వాళ్ళందరూ మోటివేషన్ స్పీచ్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ ఎస్ హబ్ కూడా క్రియేట్ చేయబోతున్నారు. అది మనందరి సోషల్ మీడియాలో వర్క్ చేసిన వాళ్ళందరికీ అది చాలా యూజ్ అవుతుంది. అసలు సోషల్ మీడియా అంటే నాకు ఫస్ట్లో ఏంటి ఇదంతా వేస్ట్ అనుకునేదాన్ని. అందులో ఎంటర్ అయిన తర్వాత అనిపించింది మనం ఒంటరిగా బతుకుతున్నామన్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్రపంచం అనిపించింది నాకైతే. ఆయన ఆదన్ టీవీ ఇంటర్వ్యూ చేస్తారు కదా, అన్నయ్య కూడా కలిశారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సోషల్ మీడియాలో ఏంటంటే ఒక్కరు లోన్లీగా ఫీల్ అయ్యేవారు, నేను సర్టన్ పీరియడ్లోనే సర్టన్ సర్కిల్లోనే ఉండాలి అనుకునే వాళ్ళు సోషల్ మీడియాకి రండి. ఎవరు లేనప్పుడు వీడియోస్ తీసుకోండి, అప్లోడ్ చేయండి. దాని తర్వాత ఎంతమంది ఫ్రెండ్స్ అవుతారు తెలుసా అసలుకి. ఒక్కొక్క స్టేట్ నుంచి, ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క పీపుల్ మనకు పరిచయం అవుతుంటే అసలు ఫ్యామిలీ కంటే వీళ్ళే మనకు బెస్ట్ అనిపిస్తారు తెలుసా. నాకైతే అలానే అనిపిస్తుంది. అండ్ ఇంకా చీఫ్ గెస్ట్ వస్తున్నారు కదా, లంచ్ అయిపోయిన తర్వాత గెస్టులు వస్తుంటే వాళ్ళని గోండు జాతి వాళ్ళు అంటే ఉంటారు కదా అడవులలో ఉండేవాళ్ళు, వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్లో ఇక్కడికి పిలిపించారనమాట. చాలా బాగుండే, నాకైతే బాగా నచ్చింది. వీళ్ళ డ్యాన్స్ కానీ వీళ్ళ మేకప్ కానీ అసలు ఎంత మంచి అవకాశం తెలుసా. అదే టీ హబ్లో చేసుకోవడము. మన తెలంగాణ సంబంధించిన చర్చలన్నీ ఇక్కడే జరుగుతాయి కదా, మనం కూడా ఇక్కడికి వచ్చే ఫస్ట్ నా ఇక్కడ ఈవెంట్ జరగడం నాకు కూడా బాగా నచ్చింది.
నేను ఎప్పటి నుంచో అనుకున్న డ్రీమ్ కూడా ఇక్కడ నాకు నెరవేరింది. 360 degrees కెమెరాలో వీడియో తీసుకోవాలని ఇక్కడ ఉండే అనమాట. ఫస్ట్ నేను వెళ్ళైతే వీడియో తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సో మీ వీడియో కంప్లీట్గా చూసుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.